దేవునికి స్తోత్రము. ఈరోజు వాక్య ధ్యానాంశము 1 తెస్సలోనికైలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనము. మేము విశ్వాసులైన మీ ఎదుట ఎంత భక్తిగాను, నీతిగాను, అనింద్యముగాను ప్రవర్తించితిమో దానికి మీరు సాక్షులు, దేవుడును సాక్షి. చూడండి, విశ్వాసులైన మీ ఎదుట దైవజనులమైన మేము ఎంత భక్తిగాను, నీతిగాను, అనింద్యముగా ప్రవర్తించితిమో దానికి మీరు సాక్షులు. విశ్వాసములో మనం ఎదగాలి. అలా ఎదిగినప్పుడు మనలో భక్తి పెరుగుతుంది. దేవుని యందు భయభక్తులు మనకి పెరుగుతాయి. చూడండి, భక్తి అనగా దానికి చాలా లోతైన అర్థం ఉంది. ఉదయాన్నే లేవడం, మొదట దేవుణ్ణి వెతకడం, మొదట దేవునితోనే ఆహ్, ఆహ్, ఆ రోజుని ఆరంభించడము, దేవుని వాక్యముతో ఆరంభించడము, దేవుని మాటలతో ఆరంభించడము, దేవుని యొక్క ధ్యానముతో ఆ రోజుని ఆరంభించడము. చూడండి, ఆ రోజుని మళ్ళీ దేవుడి వాక్యంతో ముగించి, నిద్రించి, మరలా ఉదయాన్నే లేచి, మరలా దేవునితోనే స్టార్ట్ చేయడము. అది చాలా శ్రేష్టమైనటువంటి భక్తి. భక్తి అనగా పైకి కనపడేది కాదు. అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు తప్ప, బహిరంగంగా యూదుడైన వాడు యూదుడు కాదు. సున్నతి ఆత్మ సంబంధమైనది, హృదయ సంబంధమైనది తప్ప బహిరంగ సంబంధమైనది కాదు. అలాగే భక్తి కూడా అంతరంగంలో ఉన్నప్పుడు ఆటోమేటిక్‌గా బయట రిఫ్లెక్షన్ అనేది అవుతూనే ఉంటుంది. అదేవిధంగా నీతిగా జీవించాలి. నువ్వు ఏ పని చేస్తున్నా, ఎక్కడున్నా, ఎలాంటి స్థితిలో ఉన్నా నీతి తప్పకూడదు. మాట తప్పకూడదు. మనము అన్యాయం చేసేవారిగా ఉండకూడదు కానీ, న్యాయం జరిగించే వారిగా ఉండాలి. మనం పని చేసే చోట మన నీతి ప్రవర్తన చూసి, చూడండి, దానియేలుని, షద్రకుని, మెషాకు, అబేద్నెగోని వాళ్ళు నీతిగా పనిచేస్తుంటే ఏ విషయంలో వాళ్ళని తప్పు పట్టలేకపోయారు వాళ్ళు. చివరికి దేవుడి విషయంలో వాళ్ళని తప్పు పట్టే ప్రయత్నం చేశారు కానీ అందులో కూడా సక్సెస్ అవ్వలేదు. అలా నీతిగా మనము జీవించాలి. చర్చిలో అలాగే ఉండాలి, ఇంట్లో అలాగే ఉండాలి, సమాజంలో అలాగే ఉండాలి, పని చేసే దగ్గర కూడా అలాగే ఉండాలి. దాంతో పాటు అనింద్యముగాను ప్రవర్తించితిమో, నిందలు వేసే అవకాశం మనకి ఇంకొకళ్ళకి ఇవ్వకూడదు ఎప్పుడు కూడా. మన మీద నిందేసేటటువంటి అవకాశం ఇవ్వనంత నీతిగా మనము జీవించాలి. అంత యథార్థంగా మనము జీవించాలి అని దేవాది దేవుడు తన ఉద్దేశాలని బయలుపరుస్తున్నాడు. దేవుని చిత్తం నెరవేర్చే వారిగా ఉండాలి. అట్టి కృప మనకి దేవాది దేవుడు దయచేయును గాక. ఆమేన్.